వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్పై అదరగొట్టింది. భారీ టార్గెట్ను ఛేదించింది. 4 మ్యాచ్ల్లో 2ట్లో విజయాలను అందుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను మట్టి కరిపించింది పంజాబ్ కింగ్స్. 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లో 199 పరుగుల భారీ స్కోరును సాధించింది. 48 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 89 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మాన్ గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఇంకా ఒక్క బంతి మిగిలుండగానే ఈ టార్గెట్ను కొట్టిపడేశారు. 19.5 ఓవర్లలో 200 పరుగులు చేశారు. 2 వరుస ఓటముల తర్వాత గుజరాత్ టైటన్స్ను వారి సొంత గడ్డపై ఓడించారు. ప్రత్యేకించి డెత్ ఓవర్లలో విజృంభించి ఆడారు. ఇక ఈ మ్యాచ్లో భారత్కు చెందిన అన్కాప్డ్ ప్లేయర్ శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్, అశుతోష్ రాణా అదరగొట్టారు. ఇక ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ ఓ సరికొత్త రికార్డును తన సొంతం చేసుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 200 అంతకంటే ఎక్కువ పరుగుల టార్గెట్ను అత్యధిక సార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. మొత్తంగా 6 సార్లు 200+ పరుగుల టార్గెట్ను అందుకున్న జట్టుగా నిలిచింది. 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఈ తరహా రికార్డును సాధించింది పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఇలాంటి రికార్డు మరే జట్టు కూడా లేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ ఇలాంటి రికార్డును ఒకదాన్ని ఇప్పటిదాకా సృష్టించలేకపోయాయి.